హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో హంపీలో చూడదగ్గ ప్లేసెస్ షేర్ చేయబోతున్నాను. అండ్ ఫోటోగ్రఫీ అంటే ఇష్టమైన వాళ్ళకి బాగా నచ్చుతుందండి ఈ ప్లేస్. వెళ్ళాలి అనుకున్న వాళ్ళకి చాలా యూజ్ అయ్యే వీడియో ఇది. స్కిప్ చేయకుండా చూడండి. వెళ్ళేటప్పుడు ఫాలో అవ్వాల్సినవి అండ్ అసలు ఎలా వెళ్ళాలి ఏంటి మొత్తం క్లియర్గా చెప్తాను. అండ్ సైట్ సీయింగ్ ఇష్టమైన వాళ్ళు, హిస్టరీ తెలుసుకోవాలి అనుకున్న వాళ్ళు తప్పకుండా విజిట్ చేయండి వీలైనంత త్వరగా. ఎందుకంటే అక్కడ చాలా వరకు డ్యామేజ్ స్టేజ్కి వచ్చేస్తున్నాయి అన్నీ కూడా. సో అవి బాగున్నప్పుడు చూస్తేనే ఆ హిస్టరీ తెలుసుకుంటే బాగుంటుంది. హంపి రీచ్ అవ్వాలంటే బై ట్రైన్ అయితే కనుక నియర్ బై రైల్వే స్టేషన్ హోస్పేట్ జంక్షన్ ఉంటుంది. సో మీరు ఉండే ప్లేస్ నుంచి ట్రైన్స్ అవైలబుల్గా ఉంటే అలా రీచ్ అవ్వచ్చు. బస్సెస్ అయితే మెయిన్ సిటీస్ లైక్ బెంగళూరు, ముంబై, పూణే అండ్ బళ్ళారి నుంచి డైరెక్ట్ బస్సెస్ అయితే ఉంటాయి. ఇంకా వేరే ప్లేసెస్లో అయితే మధ్యలో చేంజ్ అవ్వాల్సి ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు అనే ప్లేస్ని బట్టి. అలాగే ఫ్లైట్లో అయితే హుబ్లీ ఎయిర్పోర్ట్ 143 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది. అక్కడ నుంచి బై రోడ్ వెళ్లాల్సి ఉంటుంది. లేదు అంటే ఇంకో ఎయిర్పోర్ట్ ఉంటుంది, JSW విద్యానగర్ ఎయిర్పోర్ట్ కొరనగల్లులో. అది అయితే 40 కిలోమీటర్స్ ఉంటుంది హంపీకి. ఇలా అక్కడికి రీచ్ అవ్వచ్చు. హంపీలో ఉండడానికి అయితే ఏమీ ఉండవు, జస్ట్ సైట్ సీయింగ్ మాత్రమే. సో హోస్పేట్లో ఉండి అక్కడికి విజిట్ చేయొచ్చు. 12 to 13 కిలోమీటర్స్ మధ్యలో అయితే ఉంటుంది హంపి హోస్పేట్కి. హోస్పేట్ నుంచి బస్సెస్ కూడా ఉంటాయి ఎవ్రీ 30 మినిట్స్కి. అలా వెళ్ళొచ్చు, లేదంటే ఆటో బుక్ చేసుకుని వెళ్ళొచ్చు. పర్ డే 1500 తీసుకుంటారు నార్మల్ డేస్లో అయితే. అదే కొంచెం బిజీగా ఉండే డేస్లో అయితే కనుక 2500 తీసుకుంటారు ఫుల్ డే కోసం. అలాగే క్యాబ్ అయితే నార్మల్ డేస్లో 2500 తీసుకుంటారు. రష్గా ఉండే డేస్ అయితే కనుక 3000 తీసుకుంటారు. చూడాల్సిన ప్లేసెస్ అన్నీ ఖచ్చితంగా చూడాలి. అక్కడ ఉండే వాళ్ళకి ఇదేముందిలే అన్నట్టు ఉంటుంది, బట్ అక్కడ ఉన్న ప్రతిదీ చూడడానికి ట్రై చేయండి. వాళ్ళని అడగండి కూడా. మనం చూడడానికి ఈ ప్లేసెస్ అన్నీ అయితే ఉంటాయి. ఈ 65 ప్లేసెస్ ఉన్నాయి అండ్ ఇంకా కూడా ఉంటాయి మెన్షన్ చేయనివి కూడా. చాలా తక్కువ ప్లేస్లోనే ఉంటాయి ఇవన్నీ. ఒక 45 కిలోమీటర్స్ అనుకోవచ్చు అన్నీ కలిపి. ఆ చుట్టుపక్కలే ఉంటాయి అన్నమాట అన్నీ. ఇవన్నీ మొత్తం 2 డేస్లో పూర్తిగా చూసేయచ్చు, మొత్తం హ్యాపీగా తిరిగేయచ్చు. నా సజెషన్ అయితే అక్కడ క్యాబ్ హైర్ చేసుకుంటే బెటర్ అండి. వాళ్ళు అన్నీ ఒక ప్లాన్డ్గా తీసుకెళ్తారనమాట. అన్నీ ఫాస్ట్గా కవర్ అయిపోతాయి, మనం వెతుక్కోకుండా సరిపోతుంది. ఫస్ట్ మీరు హంపీ ప్లాన్ చేసుకుంటే అక్కడికి వెళ్ళేటప్పుడు షూ ప్రిఫర్ చేయండి నార్మల్ చెప్పల్స్ కంటే. ఎందుకంటే చాలా వాకింగ్ ఉంటుంది. సో మీరు ఎంత తిరిగినా కూడా ఏమీ తెలియదు అనమాట షూస్ అయితే కనుక. అండ్ ఫస్ట్ చూడాల్సిన ప్లేస్ వచ్చేసి మ్యూజియం. ఇక్కడ ఆర్కియాలజీ వాళ్ళ తవ్వకాల్లో బయటపడిన వస్తువులు అన్నీ కూడా ఉంటాయన్నమాట. అలాగే ఆ రోజుల్లో వాడిన వస్తువులు ఎక్సెట్రా చాలా ఉంటాయి ఇక్కడ. అలాగే ఇక్కడ ఇలా మోడల్ ఆఫ్ హంపి వ్యాలీ అని నెంబర్స్ కూడా మార్క్ చేసి ఉంటాయి. ఇక్కడ నెంబర్ అండ్ ఆ మోడల్ లేఅవుట్లో ఎక్కడ ఏ ప్లేస్ ఉంది అని చూడొచ్చు. ఇది జనరల్గా వాళ్ళు చూపించరు, బట్ మీరు అడిగి ఫస్ట్ ఇక్కడికి వెళ్ళండి. లేదు అంటే అన్నీ కవర్ అయిపోయాక లాస్ట్లో అయినా సరే ఒకసారి వెళ్ళి చూడండి, బాగుంటుంది. హంపి మాన్యుమెంట్స్ అన్నీ 13th to 15th సెంచరీస్లో మధ్యలో నిర్మించారండి, విజయనగర ఎంపైర్ టైంలో. ఇక ఇప్పుడు హంపీలో వరుసగా చూడాల్సినవి చెప్తాను. ఆర్డర్ ఎలా అయినా పర్లేదు, అన్నీ దగ్గరలోనే ఉంటాయి. అండ్ ఇక్కడ మీకు ఇంకో విషయం ఏంటి అంటే, మనం ఒక రోజులో ఒక టికెట్ తీసుకుంటే 40 రూపీస్తో మనం అన్ని మాన్యుమెంట్స్ ఏవైనా టికెట్స్ ఉంటే అవి అన్నీ ఒకే టికెట్తో సరిపోతుందండి. ఇది పర్ డే వ్యాలిడ్ ఉంటుంది అనమాట. సో మీరు కనుక ఒకసారి 40 రూపీస్ టికెట్ తీసుకున్నారంటే అన్ని మాన్యుమెంట్స్ చూడొచ్చు ఆ రోజులో. అంటే అన్నిటికీ టికెట్ అయితే లేదు, బట్ టికెట్స్ ఉన్న వాటికి ఆ టికెట్ చూపిస్తే సరిపోతుంది. సో ఇప్పుడు మేము విజిట్ చేసిన లిస్ట్ ప్రకారం అయితే చెప్పేస్తాను, మొత్తం క్లియర్గా చెప్తాను చూడండి. ఫస్ట్ వచ్చేసి విఠల టెంపుల్. ఇక్కడికి వెళ్ళడానికి లోపలికి బ్యాటరీ వెహికల్స్ అయితే ఉంటాయి. టైమింగ్స్ వచ్చేసి 8:30 to 5 ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 2 వే అయితే కనుక ఈ బ్యాటరీ వెహికల్కి 20 రూపీస్, అలాగే 1 వే అయితే కనుక 10 రూపీస్ ఉంటుంది. మేమైతే వెళ్ళేటప్పుడు నడుచుకుంటూ వెళ్ళామండి. సో ఇక్కడ నేను ఇందాక చెప్పాను కదా, టికెట్ మనం ఒకసారి తీసుకుంటే మొత్తం అన్ని మాన్యుమెంట్స్ ఆ రోజులో ఆ ఒక టికెటే సరిపోతుంది అనమాట. సో మనకి ఇక్కడ ఇదైతే బ్యాటరీ వెహికల్ కోసం. అండ్ ఇక్కడ బుక్స్ లాంటివి కూడా ఇలా అమ్ముతూ ఉంటారు. సో అలాగే టికెట్ అయితే తీసుకుని మేము ఇలా నడుచుకుంటూ వెళ్ళామన్నమాట. వెళ్ళేటప్పుడు మనకి దారిలో కొన్ని మంటపాస్ అయితే ఉంటాయన్నమాట. సో అవి కూడా చూసుకుంటూ వెళ్ళొచ్చు అన్న ఉద్దేశంతో మేము నడుచుకుంటూ అయితే వెళ్ళాము. అండ్ మనకి ఇలా నడుచుకుంటూ వెళ్ళే దారిలోనే ఇక్కడ చూస్తున్నారు కదా గజ్జెల మండపం అనేసి వచ్చింది. సో ఇట్లా వరుసగా ఉంటూనే ఉంటాయి అన్నమాట ఏదో ఒకటి. సో ఇది వచ్చేసి గజ్జెల మండపం. అండ్ ఇక్కడ ఫొటోస్ కూడా చాలా బాగుంటాయండి. ఫొటోస్ ఇష్టపడే వాళ్ళకైతే పండగే చేసుకోవచ్చు, అసలు అంత బాగుంటుంది ఫోటోగ్రఫీ ఇక్కడ. అండ్ ఇట్లా మనకి ఎక్కడికక్కడ బోర్డ్స్ అయితే ఇలా పెడతారండి.
మనం ఏం చూస్తున్నాము, ఎక్కడికి నెక్స్ట్ ఎన్ని కిలోమీటర్స్ ఉంది, మొత్తం అంతా కూడా క్లియర్గా ఉంటాయి అన్నమాట. అలాగే ఇది వచ్చి ఇంకో మంటపం అయితే ఇక్కడ ఉంది. అండ్ ప్రతి చోట కూడా మనకి ఇలా డిస్క్రిప్షన్ లాగా రాస్తారనమాట దాని గురించి. సో ఇదైతే ఈ మంటపం అన్నట్టు. అలాగే మనకి ఇంకా ఇట్లా వెళ్ళే దారిలో ఇలా బజార్స్ లాగా ఉంటాయండి. అంటే ఇక్కడ ఇది వరకు అమ్మేవాళ్ళు అనమాట. సో ఇది వచ్చి విత్తల బజార్ అన్నట్టు. ప్రతి టెంపుల్కి కూడా ఎదురుగుండా ఇలా అయితే ఉంటాయి అన్నమాట. అండ్ అలాగే ఈ పుష్కరిణి, ఇక్కడైతే ఫొటోస్ అయితే అసలు చాలా బాగా వచ్చాయండి. చాలా బాగుంది కూడా ఈ ప్లేస్ అంతా కూడా. సో మనం ఇంకా లోపలికి వెళ్ళి చూసామంటే కనుక సో ఇట్లయితే ఉంటుంది ఇలా వాటర్తో. ఇక్కడ మనం తీసిన ఫొటోస్ అవి కూడా చాలా బాగా వస్తాయండి. అండ్ చూస్తున్నారు కదా వ్యూ అయితే ఎంత బాగుందో. సో ఇట్లా ఇదంతా కూడా పుష్కరిణి అన్నట్టు. అలాగే దాని నుంచి బయటకు వచ్చి ఇంకా కూడా మనకు ముందుకు వెళ్తూ ఉంటే విఠల టెంపుల్ దగ్గరలోకి వెళ్తున్నాము. సో ఇది వచ్చి హంపీలో అతిపెద్ద అత్యంత ప్రసిద్ధ కట్టడాల్లో ఒకటండి. అండ్ ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ కూడా ఇక్కడే తీశారట. సో ఎక్కువ ఫోటోగ్రాఫ్స్ తీసిన ప్లేస్గా ఇదైతే ఫేమస్ అనమాట ఈ విఠల టెంపుల్ అనేది. అండ్ ఇది వచ్చి టెంపుల్ ఎంట్రన్స్ అండి. చాలా వరకు శిథిలం అయిపోయాయి. ఇక్కడ ఏంటంటే హంపీలో ఎక్కువ టెంపుల్స్లో అన్నీ కూడా విగ్రహాలన్నీ ఎంతో కొంత డ్యామేజ్ రావడం వల్ల పూజలు అనేవి అసలు జరగట్లేదు అనమాట. సో అందుకే జస్ట్ విజిటింగ్ ప్లేసెస్గా మాత్రమే ఉన్నాయి ఇవి. దేవుడి విగ్రహాలు అయితే ఏమీ ఉండవు. మనకి టెంపుల్లో లోపలంతా కూడా ఇలా ఉంటుంది. సో ఇక్కడైతే మనకి రాతి రథం అయితే ఒకటి ఉంటుంది. ఇండియాలోనే 3 ఫేమస్ రథాల్లో ఇది ఒకటి అనమాట. సో ఒకటి కోనార్క్లో ఉంది ఒడిశాలో, ఒకటేమో మహాబలిపురం తమిళనాడులో ఉంది, అలాగే ఇదొకటి. సో ఇది బాగా ఫేమస్ అనమాట. దీని దగ్గర ఎక్కువ మంది ఫొటోస్ దిగుతూ ఉంటారు. అలాగే ఇక్కడ ఇంకా 56 మనకి మ్యూజికల్ పిల్లర్స్ అనేసి వింటూ ఉంటాం కదా. సో అది వచ్చేసి ఇక్కడేనండి ఉంది. బట్ అవన్నీ అయితే ఇప్పుడు రిపేర్లో ఉన్నాయి. ఈ విఠల్ దేవాలయం అనేది ద్రవిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిందండి. అండ్ ఇక్కడ కొన్ని సీక్రెట్ రూమ్స్ కూడా ఉంటాయి. అవన్నీ కూడా మనకి గైడ్ ఉంటే కనుక మొత్తం అంతా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. మేమైతే గైడ్ నేమ్ తీసుకోలేదు, చూస్తే అర్థమవుతుంది అన్న ఉద్దేశంతో. సో ఇట్లా రూమ్స్ లాంటివి కూడా ఉంటాయన్నమాట. సీక్రెట్స్ మాట్లాడుకోవడానికంటే కింగ్ దేవరాయ టైంలో రహస్యాలు మాట్లాడుకోవడానికి అవి యూజ్ చేసేవాళ్ళు. అసలు ఆర్కిటెక్చర్ చూడడానికి 2 కళ్ళు చాలా అన్నట్టు ఉంటుందండి టెంపుల్ అయితే. అలాగే ఇదంతా కూడా మొత్తం లోపల అనమాట. అండ్ మేము రిటర్న్లో మళ్ళీ బ్యాటరీ వెహికల్లో అయితే వచ్చేసాము. సో మనకి ఓన్లీ 1 వేనే కాబట్టి జస్ట్ 10 రూపీస్ అవుతుంది అనమాట మనిషికి. సో ఇలా ఈ విఠల టెంపుల్ అయితే కంప్లీట్ అయిపోయింది. అలాగే నెక్స్ట్ క్వీన్స్ బాత్, విజయనగర రాజకుటుంబానికి చెందిన మహిళల కోసం అచ్యుతరాయలు నిర్మించినట్టు చెప్తూ ఉంటారండి దీన్ని. ఇది వచ్చి ఇలా రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది. చాలా పగడ్బందీగా నిర్మించారు దీన్ని కట్టి 500 ఇయర్స్ పైనే అయితే అయ్యింది. కొంచెం శిథిలమైంది కానీ చూడడానికి అయితే బాగానే ఉంది. మొత్తం చుట్టూ కూడా ఇలా గ్రీనరీగా అయితే ఉంటుందండి. అండ్ ఇక్కడ సైడ్స్లో కూడా 3 సైడ్స్ కూడా ఇక్కడ కూడా వాటర్ అయితే ఉండేవన్నమాట బయట వైపు కూడా. అండ్ లోపలైతే ఇలా ఉంటుంది చూడడానికి. అలాగే తర్వాత ఇది వచ్చేసి రాయల్ ఎన్క్లోజర్ అంటారు దీన్ని. అలాగే మహానవమి దిబ్బ అని కూడా అంటారు. ఇక్కడ కృష్ణదేవరాయ టైంలో దసరా జరుపుకునేవారట. ఈ మహానవమి దిబ్బ పైన ఉండి రాజు అన్ని డ్యాన్స్ పెర్ఫార్మెన్స్లు కానీ రెస్లింగ్, స్పాట్ ఫైటింగ్స్ లాంటివి దీనిపైనుంచి వీక్షిస్తూ ఉండేవారని చెప్తూ ఉంటారు. ఇది చాలా ఎత్తుగా ఉంటుందండి. అలాగే ఇక్కడికి దగ్గరలోనే బ్లాక్ స్టోన్ పుష్కరిణి కూడా ఉంటుంది. దేవరాయ టైంలో పుష్కరిణిలో ఉండే నీళ్ళని చాలా పవిత్రంగా భావించేవాళ్ళట. అందుకే ఇక్కడ కొన్ని ప్లేసెస్లో పుష్కరిణీలు కూడా ఉంటాయి. విరూపాక్ష టెంపుల్ దగ్గర, విఠల టెంపుల్ దగ్గర, అలాగే కృష్ణ టెంపుల్ దగ్గర కూడా ఉంటాయి. అలాగే ఈ కన్స్ట్రక్షన్ చూస్తున్నారు కదా, ఈ ఆర్కిటెక్చర్ ఎంత పర్ఫెక్ట్గా చెక్కారో అసలు చూడడానికి 2 కళ్ళు చాలవండి. అసలు చాలా బాగుంటుంది ఈ ప్లేస్ కూడా. అండ్ చాలా ఎక్కువ ప్లేస్ ఉంటుంది. అండ్ ఇదే బ్లాక్ స్టోన్ పుష్కరిణి అండి ఇది. అలాగే దీన్ని పబ్లిక్ బాత్ అని కూడా అంటారు. ఇంకా ఈ మహానవమి దెబ్బ దగ్గరే కింగ్స్ ఆడియన్స్ హాల్, అలాగే అండర్ గ్రౌండ్ ఛాంబర్ కూడా ఉంటాయి. అలాగే తర్వాత హజార్ రామ టెంపుల్, ఇది చాలా దగ్గరగా ఉంటుందండి. మహానవమి దెబ్బకి వాకబుల్ డిస్టెన్స్లోనే ఉంటుంది. ఇది ఒకప్పుడు విజయనగర రాజులు రాజకుటుంబం యొక్క ప్రైవేట్ టెంపుల్ అనేసి చెప్తూ ఉంటారు. ఇక్కడ ప్రత్యేకత ఏంటి అంటే గుడి గోడలపైన రామాయణ స్టోరీస్ ఉంటాయి కదా, రామాయణం జరిగిన దాన్ని బట్టి ఆ ఇమేజెస్ అన్నీ కూడా చెక్కబడి ఉంటాయి అన్నమాట. బొమ్మల రూపంలో ఉంటాయి గోడల పైన. సో మొత్తం గోడలన్నిటికీ కూడా ఇలా అయితే చెక్కబడి ఉంటాయండి.
ఈ హజారామ టెంపుల్ ఆపోజిట్లోనే పాన్ సుపారీ బజార్ ఉంటుంది. ఇప్పుడు ఇది పార్కింగ్ లాగా యూజ్ చేసేస్తున్నారు. ఇది పాన్ సుపారీ బజార్ అండి. అలాగే దీని తర్వాత లంచ్కి వెళ్ళాము. ఇక్కడ ఫుడ్ బాగుంది, సూపర్ ఏం కాదు కానీ పర్లేదు, బాగానే అనిపించింది. అండ్ ఇక్కడ ఇలా అయితే అరేంజ్ చేశారనమాట, కొత్తగా ఉంది ఇలాగా. అండ్ మీరు కనుక క్యాబ్ బుక్ చేసుకుంటే వాళ్ళు గ్యారంటీ అక్కడికే తీసుకెళ్తారు. లంచ్ తర్వాత నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి లోటస్ మహల్ అండి. ఇక్కడ బేస్మెంట్ ఉంటుంది క్వీన్స్ ప్యాలెస్కి. ఇది ప్యాలెస్ పోయి జస్ట్ బేస్మెంట్ మాత్రమే మిగిలింది. ఈ ప్లేస్ అంతా కూడా క్వీన్కి సంబంధించిన ప్లేస్. ఇక్కడ లోటస్ మహల్ కూడా ఉంటుంది. ఈ కన్స్ట్రక్షన్ వచ్చేసి ఇండో ఇస్లామిక్ స్టైల్లో కన్స్ట్రక్ట్ చేశారు. చాలా మాన్యుమెంట్స్తో కంపేర్ చేస్తే దీనికి డ్యామేజ్ తక్కువగానే ఉందనే చెప్పొచ్చండి. ఇక్కడ 2 వాచ్ టవర్స్ అయితే ఉంటాయి. ఈ ఏరియాలో మేల్స్కి ఎవరికి ఎలవెన్స్ అయితే ఉండేది కాదన్నమాట ఆ రోజుల్లో. సో అది వాచ్ చేయడానికి ఇక్కడైతే ఉంటుంది. ఇలా వాచ్ టవర్స్ అయితే 2 ఉంటాయి. అలాగే ఇక్కడ నుంచి మనం కొంచెం లోపలికి వెళ్ళామంటే కనుక ఎలిఫెంట్ స్టేబుల్ ఉంటుంది. రాయల్ ఎలిఫెంట్స్ హౌస్ అన్నట్టు అనమాట. ఇది ఒక మేజర్ అట్రాక్షన్ అవుతుందండి హంపీలో. ఇక్కడ మొత్తం 11 ఛాంబర్స్ ఉంటాయి. ఒక దానిలో ఈజీగా 2 ఎలిఫెంట్స్ పట్టే ప్లేస్ అయితే ఉంటుంది. దీన్ని కూడా ఆర్టిస్టిక్గా కట్టారు. అలాగే దాని పక్కనే గార్డ్స్ హౌస్ కూడా ఉంటుంది. ఇది సెక్యూరిటీ పర్పస్ కోసం అయితే పెట్టారనమాట. ఎలిఫెంట్ స్టేబుల్ పక్కనే ఉంటుంది. అలాగే లోటస్ మహల్ క్వీన్స్ ప్యాలెస్లో ఉండే ట్రెజర్ని సేఫ్ గార్డ్ చేయడానికి, అలాగే ఈ ఎలిఫెంట్స్ని కూడా గార్డ్ చేయడానికి అనమాట. ఇదే గార్డ్స్ హౌస్. ఇప్పుడు దీన్ని మ్యూజియంలా చేసి కొన్ని స్కల్ప్చర్స్ అయితే పెట్టారనమాట ఇక్కడ. సో ఈ 2 కూడా ఇలా పక్కపక్కనే ఉంటాయి. మనం లోటస్ మహల్ దాటుకుని వచ్చినాక ఈ 2 అయితే కనిపిస్తాయి అన్నమాట. సో ఇదైతే గార్డ్స్ హౌస్. అలాగే నెక్స్ట్ ఇంకా టెంపుల్స్ అయితే ఉంటాయండి ఇక్కడ. సో ఈ టెంపుల్స్ వచ్చేసి అన్నీ కూడా శిథిలం అయిపోయాయి అన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, టెంపుల్ నేమ్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి ఎక్కడ పడితే అక్కడ ఇలా బోర్డ్స్ అయితే పెట్టుంటాయి అన్నమాట, మనం ఎటు వెళ్ళాలి ఏంటి అనేది. సో ఇవన్నీ అయితే ఇలా పాడైపోయి ఉన్నాయి. అన్ని టెంపుల్స్ కూడా మోస్ట్లీ చాలా వరకు అన్నీ కూడా పాడైపోయే ఉన్నాయి. ఇలాంటి టెంపుల్స్ ఒక 3 అయితే ఉంటాయండి ఈ ప్లేస్లో. ఇది వచ్చి రంగా టెంపుల్. అండ్ ఇవన్నీ కూడా అయిపోయి మనం బయటకు వచ్చే దారిలో ఇలాంటి ఐటమ్స్ అయితే అమ్ముతూ ఉంటారండి. అండ్ చాలా చోట్ల ఉంటాయి ఇవన్నీ కూడా. అలాగే తర్వాత లక్ష్మీ నరసింహ టెంపుల్, చాలా పెద్ద విగ్రహం అండి ఇది హేమకుంట హిల్ పైన ఉంటుంది. ఇక్కడ మామూలుగా అయితే లక్ష్మీ నరసింహన్ ఒడిలో ఉన్నట్టు ఉండేదట ముందు. మొఘల్స్ అటాక్ టైంలో ఈ హ్యాండ్స్ విరిగిపోవడం వల్ల లక్ష్మి వెనక్కి పడిపోతే ఇప్పుడు ఆ విగ్రహాన్ని ఆర్కియాలజికల్ మ్యూజియంలో అయితే పెట్టారంట. ముందు చూపించాను కదా మ్యూజియం, సో అక్కడైతే పెట్టారంట. అలాగే నెక్స్ట్ వచ్చేసి బడవలింగ టెంపుల్ అండి. ఇది కూడా చాలా బాగుంటుంది చూడడానికి. చాలా పెద్ద శివలింగం అయితే ఉంటుంది. అండ్ దీనికి ఇలా పైన ఇలా ఓపెన్గా అయితే ఉంటుంది. విగ్రహం వాటర్లో ఉన్నట్టు ఉంటుంది. ఇది మీకు వీడియోలో చిన్నగా కనిపించవచ్చు, బట్ బయట అయితే చాలా పెద్దగా ఉంటుందండి. చాలా బాగుంటుంది కూడా చూడడానికి. అలాగే ఆ తర్వాత వచ్చేసి కృష్ణ టెంపుల్ అండి. ఇది కూడా కృష్ణదేవరాయ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపులే. ఆ టైంలో కన్స్ట్రక్ట్ చేసిన టెంపుల్స్ అన్నీ ఆర్కిటెక్చరల్ డిజైన్స్ చాలా ఫేమస్ అన్నమాట. ఈ టెంపుల్ లోపలంతా కూడా ఇలా ఉంటుంది. ఇందులో ఉండే కృష్ణ విగ్రహం ఉంటుంది కదా, ఇప్పుడు దాన్ని చెన్నై స్టేట్ మ్యూజియంలో అయితే ఉంచారట. అండ్ ఈ గుడిలో ఉన్న ప్రత్యేకత ఏంటి అంటే గుడి గోడలపైన ఇతిహాసాలు చెక్కారు. ఇలాగేనండి హంపీలో ఉండే ఏ టెంపుల్లో కూడా విగ్రహాలు అయితే ఉండవు, బట్ ఆర్కిటెక్చర్ చూడడానికి చాలా బాగుంటుందన్నమాట. సో మెయిన్ దాన్ని చూడడానికన్నా వెళ్ళాలి. అండ్ లోపలంతా కూడా ఇలా అయితే ఉంటుంది. అండ్ బయట వైపు బజార్ లాగా ఉంటుంది అనమాట. అంటే లైక్ షాప్స్ లాంటివి అలా ఉండేవన్నమాట పాత రోజుల్లో. నేను చెప్పాను కదా ఇంతకుముందు కూడా, టెంపుల్స్ ఎదురుగుండా బజార్స్ అయితే ఉంటాయన్నమాట. సో ఇది కృష్ణ టెంపుల్ కదా, దాని ఎదురుగుండా ఇదంతా కూడా ఇలా బజార్స్ అయితే ఉంటాయి. ఇలా 2 వైపులా కూడా చూస్తున్నారు కదా, చాలా చోట్ల ఉంటాయండి ఇవి. ఓన్లీ టెంపుల్స్ ముందనే కాదు, ఇంకా చాలా చోట్ల కూడా మీకు ఇలా కనిపిస్తూ ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక పుష్కరిణి కూడా ఉంటుంది. ఇది వచ్చి కృష్ణ పుష్కరిణి.
అలాగే ఇంకొంచెం ముందుకు వెళ్ళామంటే కనుక అక్కడ ససవేకల్ గణేష ఉంటుంది. ఇది కూడా చాలా పెద్ద విగ్రహం అండి, 8 ఫీట్ ఉంటుంది హైట్ అయితే. అలాగే ఈ విగ్రహం ఎలా ఉంటుందంటే వినాయకుడు పొట్టకి ఒక పామును చుట్టుకున్నట్టు ఉంటుందన్నమాట. అలాగే ఆ తర్వాత యంత్రోద్ధారక హనుమాన్ టెంపుల్. ఈ టెంపుల్కి వెళ్ళే దారి కూడా చాలా బాగుంటుంది. చుట్టూ కూడా బ్యూటిఫుల్ సీనరీస్ అయితే ఉంటాయి. ఇలా స్టెప్స్ లాగా ఉంటుంది అనమాట. సో ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. కనీసం ఒక 1 కిలోమీటర్ అన్నా ఉంటుంది ఇదంతా కూడా. ఇలా పెద్ద పెద్ద రాళ్ల మధ్యలో నుంచి నడుచుకుంటూ వెళ్తే బాగుంటుంది. ఇక్కడ విగ్రహాలు అవి కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. టెంపుల్ అయితే కొత్తగానే కన్స్ట్రక్ట్ చేశారు కానీ బట్ విగ్రహాలు మాత్రం పాతవే, చాలా పెద్ద పెద్దగా ఉంటాయి అన్నమాట. ఇక్కడ వీడియో అయితే తీయనివ్వలేదు, జస్ట్ ఒక చిన్న క్లిప్ అయితే తీసాను ఆ విగ్రహాలని. అండ్ ఈ వెళ్ళే దారిలో అనమాట ఇవన్నీ కూడా. అసలు ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే ఇది మీకు వీడియోలో అంత తెలియట్లేదు కానీ ఇంకా అసలు బయట అయితే అసలు చాలా బాగుంది. సో ఇదంతా కూడా వెళ్ళే దారిలోనే ఉంటాయి అన్నమాట. ఇది వచ్చి ఒక టెంపుల్. సో ఇలా విగ్రహాలు చాలా పెద్దగా ఉన్నాయి, వీడియోలో తెలియట్లేదు. ఇంకా హనుమంతుడు అలాగే లక్ష్మణుడు కూడా విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట అక్కడ. అండ్ అలాగే ఇక్కడ వచ్చి సూర్యనారాయణ దేవాలయం అయితే ఉంది ఇక్కడ. సో ఇది వచ్చి అదనమాట. అండ్ అలాగే నెక్స్ట్ వచ్చేసి యంత్రోద్ధారక ఆంజనేయ టెంపుల్. సో ఇవన్నీ ఏంటంటే వీడియోస్ తీనివ్వలేదు అక్కడ. ఈ చుట్టూ సరౌండింగ్స్ అయితే తీశాను. ఇది కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. అండ్ ఈ లెఫ్ట్లో ఏమో బజార్ అనమాట. ఆ తర్వాత వచ్చేసి కడలేకల గణేష టెంపుల్. ఈ విగ్రహం వచ్చి బెంగాల్ గ్రామ్ షేప్లో ఉంటుందండి. ఇక్కడ లోకల్ లాంగ్వేజ్లో కడలేకలు అంటారట. సో ఆ నేమ్ అయితే వచ్చిందనమాట. ఇది బాగా హైయెస్ట్ ఎక్కువ హైట్ ఉన్న విగ్రహం అనమాట. ఇది 15 ఫీట్ వరకు ఉంటుంది హైట్. సో ఇది వచ్చి కడలేకలు గణేష టెంపుల్ అండి. ఇది కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్. అలాగే తర్వాత వచ్చేసి ఉద్దాన వీరభద్ర టెంపుల్. ఇది లిస్ట్లో అయితే ఉండదండి కానీ ఛాన్స్ దొరికితే మాత్రం విజిట్ చేయండి. వెళ్ళే దారిలోనే ఉంటుంది. అసలు విగ్రహం అయితే చాలా పెద్దగా ఉంటుంది, 16 ఫీట్ హైట్లో ఉంటుంది. చూస్తున్నారు కదా, ఈ వీడియో చూస్తే మీకు తెలుస్తూ ఉండొచ్చు. సో ఇది విజిట్ చేయండి. అలాగే ఆ తర్వాత మేము వెళ్ళిన టెంపుల్ వచ్చేసి అండర్ గ్రౌండ్ శివ టెంపుల్ అండి. ఇక్కడ విగ్రహం అయితే ఏమీ లేదు, దీనినే ప్రసన్న విరూపాక్ష టెంపుల్ అని కూడా అంటారట. ఇది అండర్ గ్రౌండ్లో ఉండడం వల్ల ఒక 400 ఇయర్స్ అసలు టెంపుల్ ఉందని కూడా తెలియదు. ఫైనల్గా 1980స్లో ఆర్కియాలజీ వాళ్ళు చేసిన తవ్వకాల్లో బయటపడిన టెంపుల్ ఇది. ఈ టెంపుల్ రూఫ్ ఏమో గ్రౌండ్ లెవెల్లో ఉంటుంది, అదే దీని ప్రత్యేకత. అండ్ అలాగే ఇక్కడ వింత ఏంటంటే ఎప్పుడు కూడా వాటర్ ఉంటూనే ఉంటాయటండి. అండ్ వర్షాలు కనుక ఎక్కువ పడిందనుకోండి ఇదంతా కూడా మునిగిపోతుందట. సో ఇలా మునిగిపోయినప్పుడు విజిటర్స్ని కూడా అలౌ చేయరు. సో టెంపుల్ అయితే మొత్తం ఇలా శిథిలం అయిపోయి ఉందండి. అండ్ 400 ఇయర్స్ పాటు అండర్ గ్రౌండ్లో ఉన్నా కూడా చాలా నీట్గా అయితే ఉందన్నమాట ఇది. అంటే అంత నీట్గా చేశారు ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఇది కూడా విజిట్ చేయాల్సిన ప్లేస్ అండి. ఫైనల్లీ విరూపాక్ష టెంపుల్. ఈ టెంపుల్లో విగ్రహం కూడా ఉంటుంది, అలాగే దర్శనం కూడా చేసుకోవచ్చు. ఇక్కడ అంతా కూడా కోతులు ఎక్కువగా ఉంటాయి. పార్కింగ్కి టెంపుల్కి ఒక 1/2 కిలోమీటర్ అయితే ఉంటుంది. అలాగే వెళ్ళే దారిలో ఇలా బజార్ కూడా ఉంటుందన్నమాట. ఇది వచ్చి విరూపాక్ష బజార్ అన్నట్టు. అండ్ లోపల ఇంకా కొన్ని టెంపుల్స్ కూడా ఉంటాయి. అలాగే ఇక్కడ ఒక ఏనుగు కూడా ఉంటుంది, దీన్ని మహాలక్ష్మి అనేసి అంటూ ఉంటారు. ఇది మనం కనుక కాయిన్స్ కానీ లేదా బనానాస్ కానీ ఇస్తే ఇలా బ్లెస్ చేస్తుంది అనమాట. సో ఇది కూడా ఉంటుంది ఇక్కడైతే. అండ్ అలాగే ఇది వచ్చేసి పుష్కరిణి, విరూపాక్ష పుష్కరిణి అన్నట్టు అనమాట ఇది. సో మేమైతే ఈ ప్లేసెస్ అన్నీ కవర్ చేసాము. అలాగే నెక్స్ట్ వెళ్ళిన ప్లేస్ వచ్చేసి హంపి జూ అండి. ఇది కొత్తగా పెట్టారనమాట, ఇదివరకు లేదంట. సో ఇది ఇంకా పూర్తిగా అయితే కంప్లీట్ అవ్వలేదు. యానిమల్స్ అయితే కొంచెమే ఉన్నాయి, మేబీ ఇంకా పెంచవచ్చు ఫ్యూచర్లో. అక్కడికి వెళ్ళడానికి రోడ్డు కూడా బాగుంటుంది, 15 కిలోమీటర్స్ అయితే ఉంది హోస్పేట్ నుంచి. అండ్ అలాగే ఇది వచ్చి ఎంట్రన్స్. అండ్ సఫారీకి ఇటు వెళ్ళాలన్నమాట. సో నేను అక్కడైతే వీడియో ఏమీ షూట్ చేయలేదు, జస్ట్ ఒక చిన్న 2 క్లిప్స్ మాత్రం రికార్డ్ చేశాను. సో అలాగే జూ తర్వాత తుంగభద్ర డ్యామ్ దగ్గరికి అయితే వెళ్ళాము. సో అది హోస్పేట్కి 6 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుంది.
వాటర్ అయితే ఏం లేవు అక్కడ. సో డ్యామ్ బ్యాక్ సైడ్కి అయితే వెళ్ళామన్నమాట. అక్కడ కూడా చాలా బాగుందండి ప్లేస్. ఫొటోస్కి అది చాలా బాగుంటుంది. ఇలాంటి రాళ్ల మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది అనమాట. అందుకే నేను వీడియోలో మెన్షన్ చేసింది కూడా కంపల్సరీ షూసే బెటర్ అని చెప్పేసి ఈ ట్రిప్ వరకు మాత్రం. అండ్ ప్లేస్ కూడా చాలా బాగుంది పిక్స్ దిగడానికి అది. సో మేము ఈ ప్లేసెస్ అన్నీ కూడా కవర్ చేసామండి. సో ఈ వీడియో అండ్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ చేయండి. అండ్ ఇంకా మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ చేయండి. తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాము.